కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణలో సవాళ్ల రాజకీయం మరింత వేడెక్కింది. రైతు సంక్షేమంపై దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను స్వీకరిస్తున్నట్లుగా 2 రోజుల క్రితం ప్రకటించారు కేటీఆర్. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు రేవంత్ రావాలంటూ సవాల్ చేశారు. అందుకు తగ్గట్లుగానే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చారు కేటీఆర్. సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మంత్రులు వచ్చినా కూడా వాళ్లతో చర్చలు చేపట్టేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. కొద్దిసేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వేచి ఉన్న కేటీఆర్ ఆ తర్వాత సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ కు రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదన్నారు. సవాల్ చేసి మాట తప్పడం రేవంత్ కు అలవాటే అని విమర్శించారు. రేవంత్ టైము డేటు చెప్తే ఇంకోసారి ఆయనతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే కేటీఆర్ పై కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో చర్చ చేపడదామంటే కేటీఆర్ బయట డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ అడ్డగోలు మాటలు మానుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ కి డిపాజిట్లు కూడా రావన్నారు. దమ్ముంటే అసెంబ్లీలో తేల్చుకుందామని, అసెంబ్లీలోని చర్చకు కేసీఆర్ రావాలంటున్నారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాలు విసిరితే స్వీకరించి నేను వస్తాను చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో, లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ ఇవాళ తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖరాఖండిగా తేలిపోయింది. సవాల్ని స్వీకరించాల్సిన కేసీఆర్ గారు స్వీకరించకుండా ఇంకో ఆయన బయలుదేరింది. నేను వస్తానని ఆ ప్రెస్ క్లబ్కి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, మీకు అర్థమైంది ఏంది? ముఖ్యమంత్రి గారేమో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారిని శాసనసభకు రండి అని సవాల్ ఇస్తే ఆయన్ని మీరేమో శాసనసభకు రానియకుండా మేమున్నాంలే అని అక్కడికి ప్రెస్ క్లబ్కి వచ్చి నేను సవాల్ స్వీకరిస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్లోకి వచ్చి సవాలు ఇచ్చినటువంటి పెద్ద మనిషి రాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీరు రండి చర్చిద్దామంటే ఎస్. రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నాను, నువ్వు ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా. నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. మీకు సవాలు స్వీకరించాలని ఆలోచన కానీ లేకపోతే మీరు చెప్పింది నిజమని మీరు నమ్ముతా ఉంటే శాసనసభకు రండి, మేము లెక్కలతో సహా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించడానికి సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా ఈ సభ నుంచే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పే కాదు, ఆ టీఆర్ఎస్ నాయకత్వానికి కూడా చెప్తాను. మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అయ్యారు మరింత సమాచారంతో. రాకేష్, ఒక పక్క కేటీఆర్ ఏమో చర్చకొచ్చే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు అంటారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో చర్చించాల్సిన అసెంబ్లీకి రాకుండా బయటి డ్రామాలు ఎందుకు కేటీఆర్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అంటుంది. అసలు ఏంటి చర్చ, రచ్చ రాజకీయాలు? ఇది ఈ నెల 4న మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పార్టీ నుంచి ఇద్దరిట్లో ఎవరు వచ్చినా కానీ రైతు సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధం, బహిరంగ చర్చకు కూడా సిద్ధం, అవసరమైతే అసెంబ్లీలోనే పార్లమెంట్లో ఎక్కడైనా చర్చిద్దామంటూ ఆయన ఒక సవాల్ విసిరారు. ఆ నెక్స్ట్ డేనే 5th రోజు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి నా పేరు తీసుకున్నారు కాబట్టి, కేసీఆర్ లేదా కేటీఆర్ అనే 2 పేర్లు తీసుకున్నారు కాబట్టి నేను చర్చకు సిద్ధం, ఎక్కడైనా పర్వాలేదు, వాళ్ళకి 24 గంటలు టైం ఇస్తున్నా, 24 గంటల్లో ఎక్కడ చర్చిస్తారో ప్లేసు డేట్ చెప్పాలి, లేకపోతే బై డిఫాల్ట్గా నేను 8th రోజు ఇక్కడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ని బుక్ చేస్తాను, అక్కడ 11 గంటలకు అవైలబుల్గా ఉంటాను, ముఖ్యమంత్రి కోసమో లేకపోతే కాంగ్రెస్ ప్రతినిధులు ఎవరు వచ్చినా కూర్చోవడానికి ఒక చైర్ అరేంజ్ చేసి పెడతాము, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి పెడతాం, రండి డిస్కస్ చేద్దామంటూ ఆ రోజు సవాల్ విసిరారు. అనుకున్నట్టుగానే ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి కేటీఆర్ ప్రెస్ క్లబ్కి వెళ్ళారు. ప్రెస్ క్లబ్లో 2 చైర్లు పెట్టారు. ఒక చైర్కి పూర్తిగా హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ స్టిక్కర్ కూడా అంటించారు. ఆయన పక్కనే పెట్టుకున్నారు ఆ చైర్ను. ఆ ఖాళీ చైర్ పక్కనే ఇంకొక చైర్ వేసుకొని కేటీఆర్ కూర్చున్నాడు. గంట సేపు అక్కడ వెయిట్ చేశారు. ఆయనతో పాటు పార్టీ ప్రతినిధులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ కూడా 1 అవర్ వెయిట్ చేశారు. 1 అవర్లో ఆయన ఒక అప్పీల్ కూడా చేశారు. ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా బిజీగా ఉంటే ముఖ్యమంత్రి బిజీగా ఉంటారు, మంత్రులు బిజీగా ఉంటారు, అట్లీస్ట్ ఎవరినో ఒకరిని రిప్రజెంటేటివ్గా పంపించండి, ఎవరితోనైనా మేము డిస్కస్ చేస్తాం,
మీ ప్రభుత్వం చేసింది, 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి యాక్టివిటీ ఏంటి, బీఆర్ఎస్ రైతుల కోసం ఎంత చేసింది, రైతు బంధు ఎంత రిలీజ్ చేసింది, రైతు బీమాను ఎంత చెల్లించింది, వీటన్నిటి మీద మీ లెక్కలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చింది ఎంతో కూడా చెప్పాలి. దీని మీద డిస్కస్ చేద్దాం, అన్ని విషయాలు మాట్లాడుకుందాం రండి అంటూ 1 అవర్ వెయిట్ చేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో కొన్ని కామెంట్ చేశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ కౌంటర్స్ మొదలుపెట్టింది. మేము అడిగింది కేసీఆర్ని రమ్మని, కేసీఆర్ని ప్రతిపక్ష నేత హోదాలోనో పార్టీ అధ్యక్షుడి హోదాలోనో రావాలి. ఆ ఛాలెంజ్ని స్వీకరించడానికి కేటీఆర్ ఎవరు, కేటీఆర్కు ఉన్నటువంటి అర్హత ఏంటి, దమ్ముంటే రండి అసెంబ్లీలో చర్చిద్దామంటూ కాంగ్రెస్ కూడా ఇప్పుడు సవాలు విసురుతుంది. ఇక దీనిపైన బీఆర్ఎస్ కూడా రియాక్ట్ అవుతుంది. అసెంబ్లీ పెట్టాల్సింది ప్రభుత్వం అసెంబ్లీ పెట్టి ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తే ఖచ్చితంగా వస్తాం, ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా డిస్కస్ చేస్తామంటున్నారు. ఇక సవాళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ రాకేష్.